ఈ జనరేషన్లో పిల్లలకి కాల్ చేసే ఫ్రీడమ్ లేకుండా పోయింది తల్లిదండ్రులకి. ఎందుకంటే ఎప్పుడు కాల్ చేయాలన్నా పిల్లలు బిజీ ఉన్నారేంటో, మీటింగ్లో ఉన్నారో, అలసిపోయారో, పడుకుని పోయారో, ఇలాంటి క్వశ్చన్స్ తల్లిదండ్రులు ఆలోచించుకొని వీలైనంత మట్టుకు తక్కువ కాల్ చేస్తున్నారు. సమ్టైమ్స్ కాల్ చేసినా రిసీవ్ చేయని పొజిషన్లో ఉంటున్నారు పిల్లలు కూడా. ఎవరైతే జాబ్ చేస్తారో బిజీ ఉంటారో. నాకు తెలిసిన ఒక ఆంటీది చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. తను వాళ్ళ బాబుకి పాపకి కాల్ చేసింది నైట్. ఒక్క నిమిషం రిసీవ్ చేయగానే వాళ్ళ బాబుది పాపది సేమ్ రియాక్షన్. అమ్మ, మేము అలసిపోయి ఉన్నాము, నేను నీతో రేపు మాట్లాడతాను, ఇప్పుడు నేను చాలా అలసిపోయాను, సో ప్లీజ్ రేపు మాట్లాడతాను అని తన విషయం ఏం వినకుండా తను బాయ్ అని చెప్పేశారు. వాళ్ళ మదర్ ఓకే బేటా, టేక్ కేర్ అని చెప్పేసి పెట్టేసింది. ఇంకేం అనలేకపోయింది తను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నైబర్స్ కాల్ చేశారు, యువర్ మదర్ ఈజ్ నో మోర్ అని. అప్పుడు వాళ్ళ పాప బాబుకి ఏం చేయాలో అర్థం కాలేదు. దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, నేను ఒక్కసారి మాట్లాడితే బాగుండేది కదా అని. అప్పుడు రియలైజ్ అయ్యారు. చెప్పేది ఒక్కటే, ఒక్కసారి కాల్ చేసినప్పుడు మాట్లాడండి. రేపేంటో వరకు తెలియదు, అడగండి ఎలా ఉన్నారు అని.